ఇప్పుడు మీరు చూస్తున్న ఇతని పేరు ఉదయ్ కృష్ణారెడ్డి. ఒక సాధారణ కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ ఆఫీసర్ అయిన వ్యక్తి. కానీ ఇప్పుడు ఒక లైంగిక నేరస్తుడు. ప్రకాశం జిల్లా ఉల్లిపాలానికి చెందిన ఇతను మొదట 2013 లో గుడ్లూరు రామయ్యపట్నం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన రాసిన యూపీఎస్సీ ఎగ్జామ్స్ లో ఆల్ ఇండియా 780 ర్యాంక్ సాధించినప్పటికీ ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని లక్ష్యంతో మళ్ళీ 2024 లో యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాశారు. అనుకున్నట్లుగా ఆల్ ఇండియా 350 ర్యాంక్ సాధించి ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు అనమాట. అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటూ ఉండగా తనతోటి ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ఒక వివాహిత మహిళపై లైంగికంగా వేధించాడు అని, ప్రైవేట్ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, రూమ్ లోకి బలవంతంగా లాక్కెళ్లి వేధించడమే కాకుండా ఆ సన్నివేశాలను రికార్డ్ చేసి ఆ వీడియోలను తన భర్తకి పంపించి బెదిరిస్తున్నాడని ఆవిడ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఆ వెంటనే పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ లో అతని మీద వచ్చిన ఆరోపణలన్నీ నిజమని తేలడంతో ఎన్పిఏ అతన్ని టెంపరీగా సస్పెండ్ చేసింది. ఇది చూసిన అతను మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఎటువంటి ప్రాణాపాయం లేదు. ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అనమాట. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే ఒక లైక్ చేయండి. మనిషి మంచోడే, గుణమే గుడిసే.